ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసం, వ్యక్తిత్వ వికాసాన్ని గురించి అందిస్తుంది మీ ధ్యాన యువ. మనం నేటి ధ్యాన యువలో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ గ్రీడీ అంటే ఏంటి, వ్యామోహాల నుండి బయటపడడం ఎలా. విద్యార్థి దశ నుండి తెలియకుండానే కొన్ని వ్యామోహాల్లోకి ఇరుక్కుంటాం. యువతగా ఎన్నో రకాల వ్యామోహాలు ఉంటాయి. ఇది ఎంత అడ్డంకి అంటే లక్ష్యాలు సాధించడానికి మనం తెలుసుకుందాం. మరి అసలు వ్యామోహాలు అంటే ఏంటివి, మరి వ్యామోహాలు ఎందుకు వస్తాయి, ఆ వ్యామోహాల్ని దాటడానికి ఏమేం చేయాలి అనేది ఒక పిరమిడ్ యంగ్ మాస్టర్గానే పిఎస్ఎస్ఎంలోకి వచ్చి ధ్యాన సాధన చేసి ఎన్నో పుస్తకాలు చదివి ఎంతోమంది గురువుల సాంగత్యం చేసి ముఖ్యంగా తటవర్తి వీరరాఘవ గారి ద్వారా చాలా అద్భుతమైన జ్ఞానం నేర్చుకొని ఎన్నో పుస్తకాల్ని, కొత్త పుస్తకాలను అందరికీ అందిస్తున్నారు. సో వారే శ్రీకాంత్ కోడూరు. వారి ద్వారా మనం వీటిని ఎదుర్కోవడం ఎలా తెలుసుకుందాం. నమస్కారం శ్రీకాంత్. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్లు నాకు 20 సంవత్సరాల వయసు అప్పుడు ఈ ధ్యానం గురించి తెలియడం జరిగింది. బీటెక్లో ఉన్నప్పుడు నాది ఏవియేషన్ సార్, ఏఎంఈ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అని నా చదువు అయిపోయింది. మామూలుగా 8వ తరగతి నుంచి హాస్టల్స్లో ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ రాసి చాలా రోజుల తర్వాత చాలా ఫ్రీగా మా ఊరికి వెళ్ళాను. మా ఊర్లో 40 రోజుల ధ్యాన శిక్షణ శిబిరాలు జరుగుతున్నాయి. నేను వెళ్ళేసరికి 36 రోజులు అయిపోయాయి. చివరి 4 రోజుల్లో చివరి 2 రోజులు తటవర్తి వీరరాఘవరావు గారి క్లాసులు విని ప్రభావితమై నేను ఇందులో ఆకర్షితుల్ని కావడం జరిగింది. మరి నేను అనుకోవడం, పత్రిగారు అడుగుతారు సార్ గురువును గుర్తించడం ఎలా అన్నప్పుడు, గురువులు కాదలిచిన వాళ్ళకే గురువు కనపడతాడంట. గురువు కాని వాడికి పొరపాటున కూడా గురువు తారస పడడు. ఎదురుగా పడ్డా కూడా గుర్తుపట్టాం మనం, అది ఇప్పుడు వదిలేస్తాం. పిఎంసి ఛానల్ అందరూ చూస్తున్నారు అంటే మీలో ఎదగగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మేము ఎదగగలమా లేమా అన్న రెండో ఆలోచన పక్కన పెట్టి ఈ కార్యక్రమం చూస్తున్నారంటే ఇలా అనుకున్నప్పుడు మీకు కనబడిందంటేనే ఆ అర్హత వచ్చి ఉంది. శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు అంటారు రిచర్డ్ బాక్ సార్. వండర్ఫుల్ సార్. కాబట్టి నేను కూడా నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది అన్న ఒక ఇది నుంచే నేను ఇంత చేస్తున్నానా చేయగలనా అనేది కూడా నాకు తెలీదు. అంటే ధ్యానం ద్వారా ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అనేదానికి నేను కూడా ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. మరి ఆ వయసులో పరిచయమైన ధ్యాన ప్రచారం మీరు అన్నట్లు మరి గురువు సాంగత్యం, మహానుభావుల సాంగత్యం, ముఖ్యంగా తటవర్తి రాఘవరావు గారు, రాజ్యలక్ష్మి మేడం గారి మాటలు నా జీవితంలో ఎంతగానో ప్రభావితం తీసుకొచ్చాయి. అలాగే మీరు అన్నట్టు ఒక క్లాసు వినేసాం కదా, అయిపోయింది కదా అంటే లాభం లేదు. విన్నంతసేపు బాగానే ఉంటుంది. అలా వినడమే కాదు, దానికి తగ్గ పుస్తకాలు కూడా మన దగ్గర ఉంటే మనం అప్పుడప్పుడు ఏం చేయొచ్చు అంటే వాటిని కూడా తిరిగేస్తూ ఉంటే అదనంగా మనం జ్ఞానం సంపాదించిన వాళ్ళం అవుతాము. మరి వండర్ఫుల్. సరే, ఇప్పుడు మీరు విద్యార్థి దశ నుంచి వచ్చారు. వ్యామోహాలు ఎలా ఉంటాయో తెలుసు సార్, రైట్? గ్రీడీనెస్ సార్, మార్కులు కావాలి, ఫ్రెండ్స్ కావాలి, ఇంకేదేదో కావాలనుకుంటారు విద్యార్థి దశలో. యువత దశలో ఇంకెక్కువ వ్యామోహాలు పెరుగుతూ ఉంటాయి. అది తినాలి, ఇది తినాలి కాదా? మరి ఈ వ్యామోహాలు అంటే ఏమిటి అసలు? వ్యామోహాలు ఏమిటి అసలు? సార్, వ్యామోహం అంటే ఏంటి అంటే సార్, ఉన్న దాంట్లో తృప్తి పడకపోవడం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్ పరిస్థితి, నిజంగా చూస్తే ఒకప్పుడు ఒక రకం స్వీటు చేసుకోగలిగి తినగలిగే స్థాయిలో ఉంటాం. తర్వాత ఏ స్థాయిలోకి వెళ్తాము అంటే 10 రకాల స్వీట్లు చేసుకోగలిగే స్థాయికి వస్తాము. కానీ తిన్నామంటే ఏముంటుంది, షుగర్ ఉంటుంది. 10 రకాలు చేసుకోగలడు కానీ అనుభవించలేడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డబ్బులుంటే ఏం చేయొచ్చు అంటే భోగాలు సమకూర్చుకోవచ్చు. మీరు ఎన్ని భోగాలు సమకూర్చుకున్నారు అనేది కాదు ముఖ్యం, ఉన్న వాటిని ఎంత హాయిగా అనుభవిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా యువతలో ఏంటి అంటే, ఉద్యోగం లేనప్పుడు చదువుకుంటున్నప్పుడు ఆ పాకెట్ మనీకి
ఆ తర్వాత చదువు అయిపోయాక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూస్లకి, ఆ మెయింటెనెన్స్కి, ఖర్చులకి లేక ఎంతో బాధపడుతూ ఉంటారు. అప్పుడు మనం ఎప్పుడు కూడా ఏంటి అంటే ఉన్న దాంట్లో తృప్తి పడాలి. ఇప్పుడు మనం బాహ్య సౌందర్యం కాదు చూడాల్సింది, అంతర్ సౌందర్యం చూడాలి. దీని గురించి నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తుకొచ్చింది. అష్టావక్రుడు, ఆయన శరీరం ఏంటి అంటే 8 వంకర్లు తిరిగి ఉంటారు, చూడడానికి చాలా అసహ్యంగా ఉంటారు. ఆయన ఒకసారి ఏం చేశాడు అంటే ఒక రాజ్యంలోకి ప్రవేశించాడు. ఒక రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు ఆయన శరీరాన్ని చూసి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళంతా కూడా నవ్వడం జరిగింది. వాళ్ళంతా నవ్వడం అయిపోయాక చివరికి ఏం చేస్తాడు అంటే అష్టావక్రుడు ఆయన నవ్వుతాడు. ఆయన నవ్వినప్పుడు అప్పుడు అందరూ అడుగుతారు, నువ్వెందుకు నవ్వావు? అప్పుడు ఆయన అడుగుతాడు, మీరెందుకు నవ్వారు? అంటే మీ శరీర ఆకృతిని చూసి మేమంతా నవ్వాము అంటే అప్పుడు అష్టావక్రుడు చెప్తాడు, నేను మీలోని అజ్ఞానాన్ని చూసి నేను మిమ్మల్ని చూసి నవ్వడం జరిగింది. ఇప్పుడు మీరాబాయి జ్ఞానం ఎవరి దగ్గర నేర్చుకుంది అంటే రవిదాసు చెప్పులు కుట్టేవాడు మీరాబాయికి ఏమయ్యాడు అంటే గురువుగా మారడం జరిగింది. మరి యువత ముఖ్యంగా ఏంటి అంటే వ్యామోహాలకి, అంటే వ్యామోహం అంటే ఉన్న దాంట్లో తృప్తి లేకపోవడం. ఇప్పుడు వాడి కెపాసిటీ ప్రకారంగా 80% మార్కులు వస్తున్నాయి సార్, హ్యాపీగా ఉండాలి, అది సార్ వాడే ప్రయత్నం చేయాలి. అవును సార్, పక్కవాడికి ఎక్కువ వస్తున్నాయని పోలికతో వ్యామోహాన్ని పెంచుకుంటాడు. అది సార్ మార్కుల పట్ల వాడికి అందరు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు లేరు సార్. సో ఇది వద్దు అంటున్నాం. అవును సార్. వావ్, వండర్ఫుల్. ఇవి మీరు అన్నట్లు ఎందుకు వస్తాయి అంటే వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మనస్సు. మరి మనం ఏం చేయాలి అంటే మనస్సు ప్రాధాన్యత అనేది తగ్గించాలి. ఎప్పుడైతే మనస్సు ప్రాధాన్యత అనేది తగ్గుతూ ఉంటుందో అప్పుడు మనకేమవుతుంది అంటే ఈ వ్యామోహాలని అధిగమించవచ్చు. మామూలుగా చాలామంది గురువులు ఏం చెప్తారు అంటే అరిషడ్ వర్గాల్ని అణిచివేయాలి అంటారు. పత్రిగారు అరిషడ్ వర్గాల్ని అణిచివేయమని చెప్పారు. పత్రిగారు ఏం చెప్తారు అంటే అరిషడ్ వర్గాలు అనేవి అదుపులో ఉండాలి. మరి అరిషడ్ వర్గాలు అనేవి ఎప్పుడు అదుపులో ఉంటాయి అంటే మన మనసు మన అదుపులో ఉన్నప్పుడు అరిషడ్ వర్గాలు అనేవి కూడా మన అదుపులో ఉంటాయి. మానవుడికి ఏంటి అంటే 5 ఇంద్రియాల లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంద్రియాలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఏంటి అంటే బాహ్య ఇంద్రియాలు, అంతరింద్రియాలు. మరి బాహ్య ఇంద్రియాలు ఎన్ని అంటే 2. మరి జ్ఞానేంద్రియ అంతరింద్రియం ఏంటి అంటే 1. బాహ్య ఇంద్రియాలు ఏంటి అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అంతరింద్రియం ఏంటి అంటే మనస్సు. మరి ఇప్పుడు జ్ఞానేంద్రియాలు, ఆ జ్ఞానేంద్రియాలు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే వాటి ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతున్నాం కాబట్టి వాటిని ఏమన్నాము అంటే జ్ఞానేంద్రియాలు. ఏంటివి జ్ఞానేంద్రియాలు? జ్ఞానేంద్రియాలు ఏంటి అంటే కళ్ళు, ముక్కు, నాలుక, చర్మము, చెవులు. ఓహో, ఇవి జ్ఞానేంద్రియాలు అంటాం. వీటిని జ్ఞానేంద్రియాలు అంటే జ్ఞానం తీసుకోవడానికి ఉపయోగించుకోవాలి కాబట్టి వీటిని జ్ఞానేంద్రియాలు. మనం జ్ఞానం తీసుకోవడానికి ఉపయోగిస్తే దీన్ని కనుక రివర్స్ లో వాడితే ఇవే నష్టం చేస్తున్నాయి. వ్యామోహానికి దారి తీసేవి ఇవి సరిగ్గా వాడకపోవడం. ఇప్పుడు మానవుడికి ఏంటంటే అంటే చెప్పాలంటే యూత్కి 5 ఇంద్రియాలు లోపాలు ఉన్నాయి. కానీ జీవులకి ఏంటి అంటే ఒకటే ఇంద్రియ లోపం ఉంది. ఒక్కొక్క జీవి ఒక్క ఇంద్రియ లోపంలోనే ఎంతో నష్టపోతున్నాయి, చావుని కొని తెచ్చుకుంటున్నాయి. మరి మనకి 5 ఇంద్రియాల లోపాలుంటే మనం ఎంత నష్టపోతాము. ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు దేహం కాదు, ఇక్కడ ఇదే మీ జీవితం కాదు. మీరు ఈ జన్మలో ఈ రకమైన అనుభవం పొందడం కోసం వచ్చారు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే మీరు ఏం అవగాహన చేసుకోవాలి అంటే మనకి అనేక జన్మలు ఉన్నాయి. మనము ఏం చేయాలి అంటే ఈ వ్యామోహాల నుంచి బయటపడితే ఈ జనన మరణ చక్రాలు అనే వాటి నుంచి బయటపడగలం. ఎప్పుడైతే మనం ఈ జనన మరణ చక్రాలలో ఇరుక్కుపోతే ఏమవుతుంది అంటే జీవితం దుర్భరం అవుతుంది. ఇప్పుడు మీరు 3rd క్లాస్ ఫెయిల్ అవుతే మళ్ళీ ఏం చేయాలి?
మళ్ళీ 3rd క్లాసే చదవాలి. అలా మీరు మీ ఇంద్రియ లోపాలని సరి చేసుకోకపోతే మళ్ళీ 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 జన్మలు తీసుకొని మళ్ళీ 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 నేర్చుకుంటూనే ఉండాలి. అంటే ఈనాటి యువత ఎన్నో జన్మల్లో ఎన్నో అనుభవాలు సాధించి సార్ చిన్న వయస్సుగా కనబడుతున్నారు. మీరు అన్నట్లు వయసులో వృద్ధులు కాదు, జ్ఞానంలో వృద్ధులు కావాలి. ఎస్. ఇప్పుడు యువత చూడండి సార్, ఓ సెల్ ఫోన్ ఇస్తాం. ఓ సెల్ ఫోను ముసలి వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారు అంటే తీసి పక్కన పెడతారు. లేదు అంటే కష్టపడి 2 విషయాలు నేర్చుకుంటారు. ఏం నేర్చుకుంటారు అంటే గ్రీన్ బటన్ నొక్కితే మాట్లాడొచ్చు, రెడ్ బటన్ నొక్కితే కట్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. కష్టపడి వాళ్ళు ఆ విషయం. అదే చిన్న పిల్లలకి ఇస్తే వాళ్ళు ఏం చేయగలరు అంటే దాంట్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆడేయగలరు. మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ధ్యాన యువత మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏదో గ్రీన్ బటన్ రెడ్ బటన్ దగ్గరే ఆగిపోకూడదు. మీరు రోజుకొక ఫీచర్ నేర్చుకుంటూ పోతూ ఉన్నా మీకేం తెలుస్తుంది అంటే అసలు నేర్చుకోవడానికి ఈ జన్మ కూడా సరిపోదు. అంటే ప్రతి యువత ఒక టెక్నాలజీ పట్ల, ఒక ఇప్పుడు జరుగుతున్న వాటి పట్ల అన్ని ఫీచర్స్ని ఎలా వాడుతున్నారో వాళ్ళ లోపల ఉన్న ఇంద్రియాలను సరిగ్గా వాడడమే ఈ వ్యామోహం నుండి బయటపడడానికి. ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క ఇంద్రియం అన్నారు కదా, ఏంటేంటివి? ఇప్పుడు మనం విని ఉంటాం సార్, శబ్ద, స్పర్శ, రూప, రస, గ్రంథం. ఓకే, శబ్ద అంటే తెలుసు. శబ్దము అంటే సౌండ్. శబ్దము మనం వేటి ద్వారా వింటాము అంటే చెవుల ద్వారా. ఇప్పుడు లేడీకి ఏంటి అంటే శబ్ద ఇంద్రియ లోపం ఉంది. ఆ లేడీకి ఏంటి అంటే మంచి సంగీతం వినపడగానే ఆ ఇంద్రియ లోపం వల్ల ఏమైతుంది అంటే బోయవాడికి బలైపోతుందా? బలైపోతుంది. ఓ, మ్యూజిక్ వినగానే తన్మయత్వం చెందిపోయి అసలు తనను తాను మరిచిపోయి ఆ ఇంద్రియ లోపంతో ఏం చేస్తుంది అంటే చావు కొని తెచ్చుకుంటుంది. ఓ బాబ్రే. ఇప్పుడు మనకి కూడా ఏంటి అంటే ప్రాపంచిక వస్తువుల పైన వ్యామోహం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే ఈ ప్రాపంచిక వస్తువుల పైన వ్యామోహం అనేది ఉంటే మనం కూడా ఏమవుతాము అంటే ఈ జనన మరణ చక్రాలలో పడి నలిగిపోతూ ఉంటాం. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరికి ఈ మేకప్లని, డెకరేషన్లని, ఈ బయట హంగామా. మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సృష్టిలో ఎంతటి గొప్పవాళ్ళో ఏం చేస్తూ ఉంటారు అంటే అంతటి సామాన్య జీవితాన్ని గడుపుతున్నారు. మరి సింప్లిసిటీ మీన్స్ హైయెస్ట్ స్పిరిచువాలిటీ. మరి ఆధ్యాత్మికత అంటే నువ్వు ఎంత సింపుల్గా, ఇక్కడ సింపుల్తనం అంటే దాని అర్థం లేకపోతే లేదు అని ఏడవద్దు, బాధపడొద్దు, ఉన్న దాంట్లో అద్భుతంగా ఉండాలి. మంచి ఉన్నాయో 10 డ్రెస్సులు, అందులో మంచిగా ఉండాలి, హాయిగా ఉండాలి. అదేయో 11 లేదు వాళ్ళకు ఉంది అనేది అనుకోవద్దు. అది సార్ వండర్ఫుల్. సో ఈ చెవులు అనే ఇంద్రియం ద్వారానే ఇబ్బందులు తెచ్చుకున్నది లేడీ. అలా మనకి లేడీకి ఒక ఇంద్రియ లోపమే ఉంటే మనకేంటంటే 5 ఇంద్రియాల లోపాలు ఉన్నాయి. యా సార్, లేడీది అయిపోయింది శబ్దం, చెవులు. ఈ లేడీ ఏంటంటే ఆ మంచి మ్యూజిక్లు శ్రవణ ఇంద్రియ లోపం ద్వారా దానికి ఉన్నది ఒకటే ఇంద్రియం. ఓకే, ఆ లోపంతో అదేం చేస్తుంది అంటే చావును కొని తెచ్చుకున్నది. ప్రతిదానికి ఒకటే లోపం ఉంది. లోపం అన్నట్టు ఒకటే లోపం. అచ్చా, ఇంద్రియం కాదు, ఇంద్రియ లోపం. ఓహో, జీవులకేమో ఒకటే ఇంద్రియ లోపం ఉంది, మానవుడికేమో అంటే 5 ఇంద్రియాల లోపాలు ఉంది. ఒక ఇంద్రియం లోపాల వల్లే అవి నష్టం కొని తెచ్చుకుంటే 5 ఇంద్రియాల వల్ల మనం ఎంత నష్టపోతున్నాము. ఇది ఎంత చిన్న వయసులో తెలుసుకుంటే అంత బెటర్ సార్. రైట్, నెక్స్ట్. ఇప్పుడు ఈ లేడీ మనం ఏంటంటే అనవసరమైన విషయాలను ఏం చేయాలంటే ఈ చెవులో విని ఆ చెవులో వదిలిపెట్టాలి. అంటే ఇప్పుడు మన చెవుని ఎలా వాడుకోవాలనే చెప్తున్నా. యువత అనవసరమైనవి ఒక చెవుతో వదిలేయాలి, ఒక చెవులో వినపడితే ఇంకో చెవులో వదిలేయాలి. కానీ అవసరమైన విషయాన్ని మాత్రం ఏం చేయాలి అంటే 2 చెవుల నుంచి లోపలికి ఎక్కించుకోవాలి.
కానీ మనం ఏం చేస్తున్నాము అంటే అవసరమైన విషయాల్ని ఈ షోలో విని ఆ షోలో వదిలిపెడుతున్నాము. అనవసరమైన విషయాల్ని మాత్రం ఏం చేస్తున్నాము అంటే 2 చెవుల నుంచి లోపలికి రివర్స్లో వాడుతున్నాం. వాడుతున్నాం. ప్రతి యువత విద్యార్థి అవసరమైనవి 2 చెవుల ద్వారా తీసుకొని లోపలికి తీసుకోవాలి. అనవసరమైనవి ఒక చెవితో తీసుకొని ఇంకో చెవితో వదిలిపెట్టాలి. అనవసరమైనవి వదిలేయాలి. వండర్ఫుల్. నెక్స్ట్ స్పర్శేంద్రియ లోపం, స్కిన్ టచ్, చర్మం. దీనికి ఏం చెప్పొచ్చు అంటే జీవి విషయానికి వస్తే ఏనుగు, అది ఆడ ఏనుగు శబ్దం వినపడగానే తన స్పర్శ కోసం ఏం చేస్తుంది అంటే పరుగులు పెడుతూ ఉంటుంది. ఆ మావటి వాడు ఏం చేస్తాడు అంటే ఆడ ఏనుగు శబ్దం వినిపించి ఆ మొగ ఏనుగుని పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆ ఆడ ఏనుగు శబ్దం విని ఆ ఏనుగును స్పర్శిద్దాము అని ఈ మొగ ఏనుగు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఆ దారిలో ఏం చేస్తాడు అంటే ఒక గొయ్యి తోవి బయటికి మాత్రం ఏమీ గొయ్యి లేదట్టుగా కనపడి ఆ గొయ్యిలో ఆ ఏనుగు పడేటట్టు చేసి ఏం చేస్తాడు అంటే ఏనుగుని వశపరుచుకుంటాడు. స్పర్శ కోసం ఎదురు చూసి ఇబ్బంది తెచ్చుకుంది. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో కూడా ఏంటి అంటే చాలా మంది దాంపత్య జీవితం ఎవరిది కూడా సరిగ్గా లేదు. దానికి ఏంటి కారణం అంటే ఈ స్పర్శేంద్రియ లోపమే. ఒక భార్యతో తృప్తి పడక ఏం చేస్తున్నారు అంటే అక్రమ సంబంధాలు. దానివల్ల ఏంటి అంటే కుటుంబంలో ప్రేమ కోల్పోతున్నారు, ఆరోగ్యం పాడవుతుంది, అలాగే ఆర్థిక పరిస్థితి కూడా. యువతకి అక్కడ దాకా వెళ్ళకపోయినా యువతకి ఎట్లా కనెక్ట్ చేద్దాం మనం? ఇప్పుడు యువత ఏంటంటే ఇప్పుడు ఎన్నో రేపులు, మానభంగాలు చూడడం అనవసరంగా చేస్తున్నారు. యువత ఆ ఇంద్రియ లోపం వల్ల ఏంటి అంటే బలవంతంగా ఓకే కాబట్టి ఈ ఇంద్రియ లోపం కూడా మనలో ఉండకూడదు. మరి స్పర్శకి ఏం చెప్తున్నాము అంటే మనం ఇక్కడ ఏనుగుని చెప్పడం అనేది జరుగుతుంది. అలా మనం కూడా ఏంటి అంటే ఈ ఇంద్రియాన్ని మన అదుపులో పెట్టుకోవాలి. దీని గురించి ఓషో మహానుభావుడు చెప్తాడు. ఏం చెప్తాడు అంటే సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్, సంభోగం నుండి సమాధి. ఆ పుస్తకం చదవాలి అందరూ. దాంట్లో ఏంటి అంటే ఆయన చెప్పడం ఒకే ఉద్దేశం, దేహస్థితి నుంచి ఆత్మస్థితికి రావాలి. అది ఇప్పుడు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఏంటి అంటే సంభోగంలో పాల్గొన్నప్పుడు ఒక క్షణకాలము ఆనందము అనేది లభిస్తుంది. ఆ ఆనందం అనేది ఎంతవరకు ఉంటుంది అంటే క్షణకాలం మాత్రమే. అదే సమాధి స్థితిలోకి వెళ్తే ఆ క్షణకాల ఆనందము అనేది శాశ్వతంగా లభిస్తుంది. సమాధి అంటే ధ్యాన సాధనలో సమాధి స్థితిలో ఈ క్షణకాల ఆనందం అనేది శాశ్వత ఆనందంగా లభిస్తుంది. అక్కడికి ఎదగమంటాడు, అక్కడికి ఎదగండి అంటున్నాడు. ఇప్పుడు పూర్వము ఋషులు నెలలు సంవత్సరాల తరబడి హిమాలయాల్లో కంటిన్యూగా అలా సాధనలో ఎలా గడిపే వాళ్ళు అంటే ఈ క్షణకాల ఆనందం అనేది సమాధి స్థితిలో శాశ్వత ఆనందం అనేది లభిస్తుంది. ఆ సమాధి స్థితిలో పొందే ఆనందంతో పోలిస్తే ఇవన్నీ కూడా దిగదుడిపే, ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు. ఆ స్థితికి మనం వెళ్ళాలి, ఎదుగొచ్చు. అది ముఖ్యంగా యువతకి ఒక విషయం తెలుసుకోవడం అయితేనేంటి, ఆచరించడం అయితేనేంటి, 10 మందికి చెప్పడం అయితేనేంటి, ఎదగడానికి అవకాశాలు పుష్కలంగా. మరి వాళ్ళకున్న ఆ ఎనర్జీని ఛానలైజ్ చేసుకోవాలని చెప్తున్నాం. అది సార్. రైట్. ఓకే. నెక్స్ట్ శబ్ద స్పర్శ రూపం. రూపం అంటే కళ్ళు. దీనికి రూపం అంటే చూసేది దేని ద్వారా చూస్తున్నాము అంటే కళ్ళ ద్వారా. మిడత ఏంటి అంటే దానికి లైట్ కనపడగానే ఇదేంటో ఎర్రటి పండు, దీన్ని తిందాము అని చెప్పి ఆ లైట్కు పడి ఏం చేస్తుంది అంటే చనిపోతుంది. ఆ లైట్కి అడ్డంగా వెళ్ళిపోతుంది. ఇదేదో ఎర్రటి పండు అని.
అలాగే యువత కూడా ప్రస్తుతం ఏంటి అంటే ఏది చూసినా ఆ చూసింది ప్రతిదీ కావాలి అని వాటికి ఆకర్షితులము కాకూడదు. యాపిల్ మొబైల్, సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు, సార్ వాళ్ళు ఏవో అన్నీ అంటే బాహ్యంగా కంటితో చూడంగానే ఇంప్రెస్ అవుతుంది. అసలు కన్నే కదా యాక్చువల్గా మెయిన్గా ఆ మనసుని బాగా ఇది చేసేది. కళ్ళు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు, మనిషి వెళ్ళిన చోటికి మనసు, కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళద్దు, మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏమైనా జంతువులు ఆ ఇంద్రియాల లోపం వల్ల అటు మిడతను చూసి ఆ లైట్ కనబడగానే ఆకర్షితులమై ఏమైంది అంటే స్మాష్ అయింది. ఓకే, మీరు అన్నట్లు ప్రస్తుతం ఏంటి అంటే తల్లిదండ్రులు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే మామూలు సెల్ ఫోన్లు వాడుతూ ఉంటారు, కానీ పిల్లలు మాత్రం ఏమవుతూ ఉంటారు అంటే చాలా కాస్ట్లీ ఫోన్స్, యాపిల్ 50,000, 70,000, ₹1,00,000 ఇలా పెట్టి వాడుతున్నారు. అంటే వాడండి, డబ్బులు ఉంటే వాడండి, లేకపోయినా అవి చూసి నాకు కావాలి అంటే నువ్వు ఆ సెల్లు కొన్నా, ఆ కోరిక తీరినా, నీ దగ్గర డబ్బులు లేకపోతే అప్పులు చేసినా బాధే, అది కొనకపోయినా బాధే. ఇవన్నీ కూడా ఏంటి అంటే అదుపులో ఉండాలి. రైట్, కొంటే కొని హ్యాపీగా ఉండాలి దాంతో, అంతే. మళ్ళీ కొన్న విషయం మర్చిపోయి ఇంకొకటి కావాలి అంటే ఒక్కదాంతో ఆగదు కదా కోరిక అనేది, వ్యామోహం అనేది. అది కళ్ళు చూసిన ప్రతిదీ కావాలి అని అనుకోకూడదు. డన్. దీనికి ఫుడ్ మంచి స్పైసీగా కనబడంగానే తినేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్లు ఆ ఫుడ్ అనేది అది రసేంద్రియ లోపం కిందికి వస్తుంది. రైట్, చెప్పుకుందాం. ఇది 4 అయినాయి ఇప్పటికి సార్, 3 అయినాయి సార్. శబ్ద, స్పర్శ, రూపం, అచ్చా, రసం. 4వది ఏంటి? రసం. రసానికి అంటే చేపలు ఉదాహరణగా, చేపలు ఏంటి అంటే ఆ వానపామును చూసేసి ఆ వానపామును తిందాం. ఇప్పుడు ఈ రుచి అనేది దేనికి సంబంధించింది? నాలుకకు సంబంధించి. ఓకే, రసం అంటే రుచి. ఓకే, నాలుక. ఆ వానపాము ఏంటి అంటే గాలానికి ఎరేస్తారు. ఆ వానపామును చూసి చేప వానపామును తినేద్దాము అని ఆ వానపామును పట్టుకోవడానికి వెళ్ళి ఏమైతుంది అంటే ఆ గాలానికి ఇరుక్కుపోయి చనిపోతుంది. అలా ప్రస్తుతం కూడా ఈ పిఎంసి ఛానల్ చూసి, శాకాహార ర్యాలీలు చూసి ఎందుకు మాంసం తినకూడదు అని ఎన్నో విషయాలపైన అవగాహన ఉండగానే మనకేమవుతుంది అంటే ఆ మాంసం కనబడగానే నీ జిహ్వ చాపల్యంతో నువ్వేం చేస్తున్నావు అంటే ఆ మాంసానికి అలవాటయ్యి మరి నువ్వేం చేస్తున్నావు అంటే రోగగ్రస్తుడిగా తయారవుతున్నావు, మరి అనారోగ్యం పాలవుతున్నావు. నోటి రుచి కోసం తినడం వల్లనే ఇబ్బందులు వస్తున్నాయి. అంతే కదా, రుచి కోసం తింటున్నావు కానీ అది హెల్దీయా? అది ఇప్పుడు మాంసాహారం కాకపోయినా బయట కొద్దిగా రుచికరంగా ఉంటే తినేస్తూ ఇప్పుడు అది ఎంతవరకు హెల్దీ? జంక్ ఫుడ్ అన్ని తినడం వల్ల అది అరగక టీవీ ఛానల్లో అల్టిమేట్ గా ప్రచారం జరుగుతుంది ఇప్పుడు. సార్, ఎన్ని రోజుల ఈ కుళ్ళ పెట్టిన మాంసాహారాన్ని ఆ బయటి తిండ్లు తినడం వల్ల శాకాహారం ఆరోగ్యం పాడవుతుంది కదా. అవును సార్, అంతా ప్రపంచం శాకాహారం వైపుకు రావడానికే ఇవన్నీ మార్గాలు. అది సార్. ఇప్పుడు శరీరాన్ని పోలిన శరీరాలు మన లోపల 7 ఉన్నాయి. ఈ 7 శరీరాలలో ఏంటి అంటే కోటాను కణాలు ఉన్నాయి. ఆ కణాలన్నీ కూడా ఏమవుతాయి అంటే నిర్వీర్యం చెందుతాయి. ఈ రుచిని బట్టి అనవసరంగా తినడం వల్ల నిర్వీర్యం చెందుతాయి. అదే నువ్వు ధ్యానం చేస్తే ఏమవుతాయి అంటే ఇవన్నీ కూడా ఉత్తేజితం చెందుతాయి. నీకు ఏమవుతుంది అంటే కొండంతది కూడా ఘోరంతగా కనపడుతుంది. నేను ఏదైనా సాధించగలను. ఈ శరీరం అంతా కూడా ఏంటి అంటే కోటాను కోట్ల కలయికే ఈ శరీరం. అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మనకేంటంటే ఈ శక్తి వచ్చినట్టు తెలియట్లేదు, పోయినట్టు తెలియట్లేదు. మీ సాధన కనుక పరాకాష్ఠకు వెళ్తే మీలో కలిగిన మార్పు వల్ల మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న కథ సార్. కోతి కూజ. కోతి ఏం చేస్తుంది అంటే జీడిపప్పు కూజలో చేయి పెడతారు. ఆ జీడిపప్పు కూజలో చేయి పెట్టి జీడిపప్పు పట్టేసుకుంటారు. పట్టేసుకొని ఆ కూజలో నుంచి చెయ్యి బయటికి తీస్తే చెయ్యి బయటికి రాదు.
ఎంతసేపు నా చెయ్యి రావట్లేదు అని చూస్తుందే తప్ప ఓహో ఈ జీడిపప్పును పట్టుకోవడం వల్ల ఇది అందులోకి వెళ్ళిందని అందులో నుంచి బయటికి రావట్లేదు అనేది గ్రహించట్లేదు. అలా యజమాని చూసి ఆ కోతిని రక్తాలు కారేటట్టు కొట్టినా ఈ కోతి ఏం చేస్తుంది అంటే ఆ జీడిపప్పుని వదలట్లేదు. అలా ప్రస్తుతం సమాజంలో కూడా మాంసం తినకూడదు అని తెలిసినా, ఇది పాపము అని తెలిసినా ఆ జిహ్వ చాపల్యంతో, అంటే మాంసమే కాదు ఏదైనా ఆహారం ఏదైనా సరే మీరు అన్నట్లు బయటి ఫుడ్ల వల్ల కూడా మనం ఎంతో శక్తిని కోల్పోవడం అనేది జరుగుతుంది. ఆ కోతి ఎన్ని దెబ్బలు తిన్నా ఆ చేతి ఆ కూజని ఎలా వదలట్లేదో ప్రస్తుత పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ బాధను వదిలేస్తే చేయొచ్చేస్తా. సింపుల్ కదా, సింపుల్. నువ్వు మాంసాహారం మానేసి ఈ ఇంద్రియాలను లోపలికి తిప్పితే అద్భుతంగా ఎదుగుతారు యువత. అది సార్, వాళ్ళకి అడ్డంకులే లేవు బయట. అది సార్, వాళ్ళ లోపలనే ఉన్నాయి శత్రువులు. అది సార్. వండర్ఫుల్. నెక్స్ట్ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. దీనికి ఏంటి ఉదాహరణగా అంటే ముక్కు వాసన, స్మెల్. దీనికి ఏంటంటే తుమ్మెద ఏంటి అంటే ఆ మంచి స్మెల్, మంచి పుష్పాల పైన వాలిపోయి ఆ పుష్పాలలో ఇరుక్కుపోయి అదేం చేస్తుంది అంటే చనిపోతుంది. ఆ పుష్పాలలో ఆ మకరందాన్ని సేకరించడం కోసం ఆ పుష్పాలలో ఇరుక్కొని ఏం చేస్తుంది అంటే తన చావు తనే తెచ్చుకుంటుంది. అంటే మనం ఎలా తెచ్చుకుంటున్నాం మానవులు అంటే చనిపోయిన కుళ్ళిపోయిన మాంసమైన పైన మంచిగా స్పైసీగా కనపడితే స్మెల్ వచ్చే వాసన రాగానే అదే అన్ని మంచి దట్టమైన వాసనలు వచ్చేటప్పటికి టెంప్ట్ అయ్యి ఈ రెండింటిని వాడుతున్నాం. ఇప్పుడు సార్ మనం శాకాహారం తీసుకొని నువ్వు ఒక పూటే స్నానం చేసినా నీ లోపల నుంచి చెమట వచ్చినా కూడా వాసన రాదు. అదే నువ్వు మాంసాహారం తిని సెంట్లు కొట్టినా అత్తర్లు కొట్టినా నీ లోపల నుంచి ఏమవుతుంది అంటే దుర్గంధమే బయటికి వస్తుంది. కుళ్ళిపోయింది లోపలికి వెళ్ళినప్పుడు కుళ్ళు వాసనే వస్తుంది. వండర్ఫుల్. ఇది సో ఈ 5 ఇంద్రియాల వల్ల ఒక్కొక్క ఇంద్రియం వల్లనే ఒక్కొక్క జీవి నష్టపోతుంది. కానీ ఈ 5 ఇంద్రియాల లోపాలు ఎవరికి ఉన్నాయి అంటే మానవుడికి ఉన్నాయి. ఈ 5 ఇంద్రియాల లోపాల వల్ల మానవుడు ఏం చేస్తున్నాడు అంటే తప్పులు చేస్తున్నాడు, అప్పులు చేస్తున్నాడు. మరి అప్పులు వండర్ఫుల్. మరి వీటి నుంచి ఎదగాలి, ఈ ఇంద్రియాలను సరిగ్గా వాడుకొని ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలి యువత? మన మనస్సుని మన అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎలా సాధ్యం? దీని గురించి స్వామి వివేకానంద చెప్పాడు. ఏంటి అంటే ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఒక మంచి శరీరంలో ఏముండాలి అంటే మంచి మనస్సు ఉండాలి. ఆ మంచి మనస్సు అనేది ఎప్పుడు వస్తుంది అంటే సరి అయిన ధ్యానము, శ్వాస మీద ధ్యానము, అలాగే ఆహార నియమాలు, అలాగే జ్ఞానవంతమైన పుస్తకాలు, అలాగే జ్ఞానవంతమైన సందేశాలు. మరి మన వంతు మన సేవ. ఇక్కడ చాలా మంది సేవ అంటే డబ్బే ఇవ్వాలనుకుంటారు. డబ్బే కాదు, డబ్బు కన్నా విలువైంది జ్ఞానం అందియచ్చు. ఇప్పుడు నన్ను తీసుకొచ్చి డబ్బు ఇమ్మంటే నేనేం ఇవ్వలేను, నా దగ్గర ఆ కెపాసిటీ లేదు. కానీ నేను నా సమయాన్ని, నా వాక్కును ఇవ్వగలను. డబ్బు కన్నా విలువైంది ఏంటంటే సమయము, వాక్కు. కావాలంటే పుస్తకాలు ఇవ్వగలుగుతాం. అలా మనం మన పరిధిలో మనం చేయగలిగింది మనం చేయద్దాము. మన దగ్గర ఏది ఉంటే ఏది ఇవ్వగలిగితే అది ఇవ్వాలి. మనం ఇవ్వలేకపోతే ఇందాక చెప్పినట్టు మిత్రలాభం ఉన్న వాళ్ళకి మనం ఈ ధ్యానాన్ని పోయి అందిస్తాం. మీ సమయాన్ని, మీ వాక్కుని వాళ్ళకు కేటాయిస్తాం. ఇవ్వలేనప్పుడు ఇప్పించడం కూడా గొప్పతనమే కదా. ఇప్పించినా మీరు ఇచ్చినట్టే. అదే తట్టవర్తి సార్ ఇదే చెప్తారు. మనం ఇవ్వడమే గొప్ప కాదు, మన దగ్గర ఉన్నది ఇవ్వడం. నలుగురికి చెప్పాలి సేవ చేయడం ఎంత గొప్పదో. ప్రతి యువత ఎంతో పాకెట్ మనీ ఎన్నో రకాలుగా ఖర్చు చేస్తూ ఉంటారు. వాళ్ళ పాకెట్ మనీతో ఒక మంచి పుస్తకం కొనుక్కోవచ్చు కదా. అది సార్, అవునా కదా. హెల్దీ ఫుడ్ తినొచ్చు కదా. మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, చొక్కానైనా తొడుక్కోగాని ఒక మంచి పుస్తకం కొనుక్కో. సూపర్, ఇది అల్టిమేట్ పాయింట్. మీకు ఇంకొక విషయం చెప్పనా, మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. నేను టీనేజ్లో బయట ఏమి తినకుండా
ఒక 3 అరటిపళ్ళు తిని ఒక మిల్క్, అప్పట్లో మిల్క్ పెద్ద కడాయిలో వేడి చేస్తూ ఉండేవారు. ఇంటి పాలు కదా, అప్పుడు ప్యాకెట్స్ లేవు సరే 90sలో. సరే ఆ పాలు అంటే ఒక గ్లాస్ పాలు 3 అరటిపళ్ళు తినేవాళ్ళం. సరే. ఇప్పుడు గుర్తుకొచ్చింది మనకి. అంటే అదే ఈరోజు మనం ఎక్కువ గంటలు కూర్చొని ధ్యానం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఏం చెప్పొచ్చు అంటే, మానవులకి సాత్విక ఆహారం, సాధకులకి ఫలాహారం, వావ్, దేవతలకి శ్వాసే ఆహారం. ఆ స్థాయికి ఎదగాలి మనం. ఆ స్థాయికి మనం ఎదగాలి. వండర్ఫుల్ శ్రీకాంత్, అల్టిమేట్. చివరగా మీ మెసేజ్ టు ద యూత్. మరి మనం ప్రపంచాన్ని జయించిన వాడికంటే మనస్సును జయించిన వాడు గొప్పవాడు. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈనాటి ధ్యాన యువ విత్ శ్రీకాంత్. విన్నాం కదా, 20వ ఏట ఈ ఆత్మశాస్త్రాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, ధ్యాన శాస్త్రాన్ని, శాకాహార శాస్త్రాన్ని తెలుసుకుంటే, ఒక గురు సాంగత్యముతో ఉంటే ఎలా అవుతారో విన్నాం కదా. తను ఒక అద్భుతమైన స్టూడెంట్గానే ఎన్నో ఇంద్రియాలు ఎన్నో ప్రొవోక్ చేస్తూ ఉంటాయి. అది వయస్సు, ఇంద్రియాల తప్పు కాదు. మరి మనస్సుని ఎలా మనం అదుపు చేసుకోవాలి? మనం ప్రపంచాన్ని జయించాలని చూస్తున్నాం, ముందు మన మనస్సుని జయించాలి. వారి మెసేజ్, మనస్సును జయిస్తే ప్రపంచాన్ని నువ్వు జయించినట్టు. ఎప్పుడైతే నీ మనస్సును జయించి ఈ ఇంద్రియాలన్నిటినీ సరి అయిన విధంగా ఉపయోగిస్తామో, ఇంద్రియాలు శత్రువులు కాదు, అవి ఉపయోగించే విధానమే శత్రుత్వాన్ని పెంచుతుంది. కాబట్టి మై డియర్ యూత్, మై డియర్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ధ్యాన సాధన చేయండి. మీ మనస్సు పైన అదుపుని సాధించండి. మైండ్ఫుల్గా జీవించాలంటే మైండ్లెస్నెస్, మనస్సుని శూన్యం చేయాలి. ధ్యాన సాధన చేయాలి. మంచి పుస్తకాలు చదవాలి. ఒక్క ఇంద్రియంతోనే ఒక్కొక్క జంతువు ఎన్ని ఇబ్బందులు పడుతుందో మనం విన్నాం. మరి 5 ఇంద్రియాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క ఇంద్రియముతో ఇబ్బంది పడ్డ మనం ఆ జ్ఞానం నుంచి ఎదుగుతూ మానవులమైన మనం ఇప్పుడు అది మీరు స్టడీ చేయాలి. ఆత్మల ప్రయాణం పుస్తకం చదవాలి మీరు. అక్కడి నుంచే వచ్చాం మనం. 5 ఇంద్రియాలు వచ్చినాయి ఇవాళ. ఎందుకు? ఉన్నతంగా ఎదగడానికి. దీన్ని గనక ఈ వయస్సులోనే ఈ 5 ఇంద్రియాలను మీరు సరిగ్గా వాడితే అద్భుతంగా ఎదుగుతారని కోరుకుంటూ, ఈరోజు కామెంట్ బాక్స్లో మీకు ఏది బాగా నచ్చిందో దాన్ని మెన్షన్ చేయండి. ఈ రోజు నుంచి మీరు ఏం సాధన చేస్తారో దాన్ని కూడా మెన్షన్ చేయాలని కోరుకుంటూ, ఈ ప్రోగ్రామ్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, రైట్? కామెంట్ బాక్స్లో ఇవి మెన్షన్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.